రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఎలా ఉండబోతుందంటారు? చాలా హ్యాపీగా ఉందండి కూటమి ప్రభుత్వం రావడం వల్ల. ప్రస్తుతం పాత ప్రభుత్వంతో పోల్చుకుంటే కొత్త ప్రభుత్వం అనేది చాలా మంచి జరుగుతుందని మా ఉద్దేశం అందరికీ. ఎందుకంటే పాత ప్రభుత్వంలో జరుగుతున్న చాలా ఇన్సిడెంట్స్ మీకు తెలిసే ఉంటుంది ఆటోమేటిక్గా. సో కొత్త ప్రభుత్వంలో మేము ఆశిస్తుంది ఏంటంటే చదువుకున్న కుర్రవాళ్ళకి మంచి జాబు కల్పించడం, నెక్స్ట్ రోడ్లు శుభ్రతగా ఉంచడం, రోడ్ డెవలప్మెంట్ చేసినా లేదనుకున్న ప్రభుత్వం ఏదైనా మంచి ఉపాధి కల్పించినా సరే మాకు మాలాంటి వాళ్ళకి మంచి హెల్ప్ఫుల్గా ఉంటుందని మేము అనుకుంటున్నాం. సార్, వాలంటీర్స్ను చంద్రబాబు నాయుడు మోసం చేశారని వైసీపీ ప్రభుత్వం విమర్శిస్తుంది. లేదండి ఆ విషయం అయితే చంద్రబాబు నాయుడు విమర్శించింది ఏం కాదు. వాలంటీర్స్ అనేది వ్యవస్థని యాక్చువల్లీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళే రిజైన్ చేయడం అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక ఉద్యోగం కల్పించినప్పుడు వాళ్ళకి సడన్గా వాళ్ళకి తీసేయడం అనేది, వాళ్ళతో రిజైన్ చేయించడం అనేది కూడా మంచి పద్ధతి కాదు. ఎందుకంటే కొత్త ప్రభుత్వం వస్తుంది, వాళ్ళు ఏం చేస్తారో లేదో చూడాలి కదా. సో వాళ్ళకి కూడా ఒక అవకాశం ఇవ్వాలి కదా. ఈరోజు అదే వాలంటీర్స్ ఉండుంటే వాళ్ళకి కూడా చంద్రబాబు నాయుడు చెప్పినట్టు 10,000 రూపాయలు శాలరీ వచ్చిండు కదా సార్. ఇప్పుడు మనం అది తప్పుగా అనుకోకూడదు. ఎందుకంటే నాకు తెలిసిన మట్టుకంటే డెఫినెట్లీగా చంద్రబాబు నాయుడు అనేది కొద్దిగా న్యాయంగానే చేస్తారు. కూటమి ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఫండ్స్ వస్తాయి కాబట్టి డెఫినెట్లీగా అంతా బాగానే చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారాల్లో వాలంటీర్స్కి జీతం పెంచుతామని చెప్పేసి కూడా వాళ్ళని నమ్మించి మోసం చేశారని కూడా వైసీపీ వాళ్ళు అయితే మటుకు విమర్శిస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? లేదండి, ఖచ్చితంగా 100కి 100% కూడా అది కరెక్ట్ కాదు. అది ఫేక్ న్యూస్ అండి. ఎందుకంటే వాలంటీర్ వ్యవస్థ అనేది ఇంకా టైం ఉంది. వాళ్ళు ఇప్పుడే జస్ట్ కూటమి ప్రభుత్వం అనేది మనకి ఎలక్షన్స్ అయ్యి నెక్స్ట్ ప్రభుత్వం ఏర్పడి కూడా కొన్ని రోజులు అవుతుంది. ఇంకా వాళ్ళకి టైం ఉంది. సో అది తెలుసుకొని మనం మాట్లాడితే బాగుంటుందని నా ఉద్దేశం. అంటే జూలై 1వ తారీఖు 7,000 పెన్షన్ వాలంటీర్ చేత మీ ఇంటికి పంపిస్తామన్నారు. తీరా వచ్చేసరికి సచివాలయం సిబ్బంది చేత ఇంటికి పంపిస్తున్నారంటూ కూడా వైసీపీ నేతలు అయితే విమర్శిస్తున్నారు. ఆ విషయం అయితే కరెక్ట్ కాదు సార్. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడి ఏదైనా సరే ఒక టైం ఉండాలి. వాళ్ళకి టైం లేకుండా వాళ్ళకి మనం అలాగా అపార్థం చేయడం కరెక్ట్ కాదు. వాలంటీర్స్కి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కానీ దీని పవన్ కళ్యాణ్ కానీ ఏదైతే కమిట్మెంట్ ఇచ్చారో ఆ కమిట్మెంట్ అనేది 100% ఫుల్ఫిల్ చేస్తారు. అంటే వైసీపీ వాళ్ళు ఇలా విమర్శలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? కరెక్ట్ కాదండి. అది డెఫినెట్లీగా కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు తప్ప అదైతే కరెక్ట్ కాదు. అంటే వాలంటీర్స్ మొత్తం చంద్రబాబుని నమ్ముకొని నిన్న మునిగిపోయారంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు. 100కి 100 కూడా అది కరెక్ట్ కాదు సార్. ఎందుకంటే ఒక ప్రభుత్వం ఏర్పడి కొన్ని రోజులు అవుతుంది. మనం ఇంకా వాలంటీర్స్ వ్యవస్థ అనేది మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా వాలంటీర్స్ ఉన్నారు. బట్ వాళ్ళందరికీ కూడా అవకాశం కల్పిస్తామనుకొని చెప్పి అతను కూడా కమిట్మెంట్ ఇచ్చున్నారు. ఇంకా సో కమిట్మెంట్ మిస్ అయిన తర్వాత అప్పుడు మనం మాట్లాడితే బాగుంటుంది. ప్రతిపక్ష హోదా కావాలని జగన్మోహన్ రెడ్డి స్పీకర్కి ఒక లేఖ రాశారు. ఓకే, దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? కల్పిస్తే మంచిదేనండి. ఎందుకంటే ప్రతిపక్షం అనేది ఉంటే కదా ప్రభుత్వంలో ఏం జరుగుతుంది ఏంటనేది ప్రతి ఒక్కరు తెలుస్తుంది. ఎదుటి వాళ్ళకు కూడా ఇప్పుడు పబ్లిక్ మామూలుగా కామన్ పీపుల్స్ కూడా తెలుస్తుంది. ఎందుకంటే అసెంబ్లీలో ఏమవుతుంది ఏంటనేది మనకు ఒక ప్రతిపక్ష పార్టీ ఉంటేనే మంచిది. సో ఆ విధంగా అయితే ఎవరైతే ప్రతిపక్ష పార్టీ వాళ్ళు అడుగుతున్నారో దానికి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే మంచిదే. ఎందుకంటే మనకి మాట్లాడుకోవడానికి ఒక వ్యక్తి ఉండాలి కదా సార్. మనం తప్పు చేస్తున్నామా లేదనుకుంటే రైట్ చేస్తామని ఒకరు అసెంబ్లీలో అడిగితే కదా మన తరపు నుంచి మాట్లాడడానికి ఒక వ్యక్తి ఉండాలి కదా. జనాల కోసం మాట్లాడడానికి ఒక వ్యక్తి ఉండాలి. ముఖ్యమంత్రి మంత్రులు చేసిన తర్వాత నాతో ప్రమాణ స్వీకారం చేయించారు, చట్టబద్ధంగా ఇది విరుద్ధం అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? లేదండి, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆటోమేటిక్గా అతని ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో కూడా జగన్మోహన్ రెడ్డి జే అనేది అక్షర లాస్ట్లో వస్తుంది. సో వాళ్ళు అంటే మేము చూసినప్పుడు ఏలాగుందంటే వాళ్ళు ఆటోమేటిక్ చెప్పడం ఏం జరిగిందంటే ఆల్ఫాబెటిక్ ఆర్డర్ ఉన్నా సరే సో మేము జగన్మోహన్ రెడ్డి గౌరవించుకొని మేము ఆల్రెడీ ముందుకు పంపించామండి అని చెప్పడం జరిగింది ఆ రోజే. సో అసెంబ్లీలో మీటింగ్ అయ్యేటప్పుడు మొన్న అయినప్పుడు చెప్పారు వాళ్ళు. సో అది అయితే కరెక్ట్ కాదనుకుంటున్నాను నేను. అంటే ప్రతిపక్ష హోదా దక్కించుకొని అసెంబ్లీలోకి అడుగుపెట్టే అవకాశం ఉందంటారా వైసీపీ వాళ్ళు? ఉంది సార్, డెఫినెట్లీ మీరు చెప్తున్నట్టు ఇప్పుడు ఏంటంటే ఈ ప్రకారంగా అక్కడ కూడా వీళ్ళు మన స్పీకర్కి వినతిపత్రం ఇచ్చుకొని సో వెళ్తే మంచిదే. అంతే జనాల తరపు నుంచి వెనకతలు మాట్లాడడానికి ఒక వ్యక్తి అంటూ ఉండాలి ఎవరికైనా సరే. అంటే ప్రజలకి ఏం జరుగుతుంది ఏంటి ఒక వ్యక్తి అడగడానికి ఒక రైట్స్ ఉంటాయి. అంటే ఏ చట్టంలో కూడా 10% ఓట్లు వస్తేనే ప్రతిపక్ష హోదా రావాలని చెప్పేసి కూడా ఏ చట్టంలో లేదని కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పడం అయితే జరుగుతుంది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే చట్టం అనేది మనము ప్రతి దాంట్లో ఇది కాదు, మనం అది చట్టాన్ని కొద్దిగా సవరించుకొని వెళ్తేనే బాగుంటుంది.
ఎందుకంటే ప్రతిపక్ష పార్టీ అనేది కంపల్సరీగా ఉంటేనే అక్కడ వాళ్ళకి ఏం జరుగుతుంది ఏంటనేది తెలుసుకోవడానికి ఒక ఇది ఉంటుంది, వాళ్ళకి ఒక అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు మాకు ప్రత్యేక హోదా కల్పించి అసెంబ్లీలోకి మమ్మల్ని రామంటే కనుక ప్రతిపక్ష హోదా మరి అలాగ రాదు కదా సార్. ఇప్పుడు యాక్చువల్లీ అతను 10 సీట్స్కే పరిమితం అయ్యారు. సో 10 సీట్స్ పరిమితం అయ్యేటప్పుడు మరి ప్రతిపక్ష హోదా ఎలాగొస్తుంది సార్? అంతే 20 దాటిన తర్వాతే చట్ట ప్రకారంగా ప్రతిపక్ష పార్టీ అనేది వస్తుంది. సో ఆ విధంగా స్పీకర్కి వినతి పత్రం ఇచ్చుకొని ఇంకా వెళ్తే మంచిది, ఆ విధంగా చట్టం ఉంటే ఇంకా మంచిది. సో అయితే మాకు ఈ అవకాశాన్ని కనుక కల్పిస్తే మేము ప్రజల తరఫున గట్టిగా పోరాడటానికి మాకు అవకాశం ఉంది. 100% సార్, మేము దానికి ప్రజలం ఎప్పుడు కూడా సపోర్ట్ ఉంటాం. ఎందుకంటే మా కోసం మాట్లాడేవారు ఎవరో ఒకరు ఉండాలి కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేస్తాడా చేయడానికి కొంచెం అది పక్కన పెడితే ప్రతిపక్ష పార్టీ ఉంటే డెఫినెట్లీ మంచిది, మాట్లాడడానికి కూడా బాగుంటుంది.